లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా ఇంట్లోనే చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా ఇలా చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, అలాగే బాస్మతి రైస్, ఓట్స్, మినపగుళ్ళు, ఎర్ర కందిపప్పు, ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే మిరియాలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే 2 స్పూన్లు తీసుకోండి. వీటన్నిటిని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదండి, ఇక్కడైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దీనిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇక్కడ నేను బోన్లెస్ ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనిని బాగా వాష్ చేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీనిని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం. హలీం ఎప్పుడు కొంచెం మందంగా ఉన్న గిన్నెలోనే చేసుకోవాలండి, కుక్కర్ గిన్నె అయినా పర్వాలేదు. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూసారు కదండి, జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా సాజీరా, అలాగే ఓల్ గరం మసాలా, అలాగే లవంగం, ఇలాచీ, చెక్క, మిరియాలు ఇవి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. దీనిని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, చికెన్ అయితే కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారు కదండి, కొంచెం అయితే మగ్గింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని కూడా 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అయితే పైకి సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనకు చికెన్ బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి. దీనిని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మినిమం ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ, అలాగే పప్పు దినుసులన్నీ కూడా నానబెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, నాకైతే చికెను 8 విజిల్స్కి మెత్తగా ఉడికింది. దీనిని ఒక పప్పు గుత్తు సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీనిని ఇలాగే స్మాష్ చేసుకోవాలండి, మిక్సీలో కట్ట వేయకూడదు. చూసారు కదండి, చికెన్ అంతా అయితే నాకు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పప్పు దినుసుల పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ హలీం చేసుకుంటున్నప్పుడు మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. దీనిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి.
చూసారు కదండి, ఇదైతే బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోనే మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాం. నెయ్యి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పాలు వేసుకొని కలుపుకోవాలి. దీనిని బాగా కలుపుకున్న తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. రోజ్ పెటల్స్ ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర అవైలబుల్గా లేదు. చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, హలీం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బయట కొనే టేస్ట్తోనే వస్తుందండి. దీనిని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ హలీం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.